హాయ్ ఎవ్రీవన్. ఇవాళ నేను ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను. మార్నింగ్ ముందుగా అంట్లన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని సర్దేసుకున్నానండి. ఎందుకంటే ముందు అంట్ల పని అయిపోతే మెస్సీగా ఉండదు. ఎంత పనైనా కూడా హాయిగా చేయాలనిపిస్తుంది. స్టవ్ మొత్తం కూడా క్లీన్గా ఉంటుంది. తర్వాత నేను వాషింగ్ మిషన్లో బట్ట కూడా యాడ్ చేసేసుకున్నాను. బట్టల పని కూడా అయిపోతుందని. మా ఇంటి పక్కన ఒక మామిడికాయ చెట్టు ఉందండి. చాలా బాగుంది చూడటానికి. అందుకే నేను షూట్ చేయాలనిపించి చేశాను. చెట్టు నిండా కూడా కాయలు చూస్తానికి ఎంత బాగుందో. ఇంటి మధ్య ఇలాంటి చెట్లు చూస్తే చాలా బాగుంటుంది. నేను అంట్లు తోమేసుకుని బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్ వేసిన తర్వాత నేను క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఉగ్గాని అని మరమరాలు ఉగ్గాని అని ఒకటి రెడీ చేసుకోవడానికి దానికి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి నేను మరమరాలు అనేది కొద్దిగా ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి కావాల్సినంత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఉగ్గాని ఎంతమంది తెలుసో తెలియదండి, చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. పులిహోర లాగే ఉంటుంది. అచ్చం పులిహోర ప్రాసెస్ ఏనండి ఇది. అయితే ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని వెడల్పాటి గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాగాక తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను పచ్చిశనగపప్పు కానీ వేరుశనగ గుళ్ళు కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి తినడానికి పళ్ళు అయితే లేవు. వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేనైతే యాడ్ చేయలేదు. ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పసుపు, ఇంగువ, కరివేపాకు, కొద్దిగా నిమ్మకాయ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయ కొంతమంది వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదు వస్తుంది అంటారు. నేను ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగా తాలింపులోనే నేను వేడివేడిగా నిమ్మకాయ పిండేసుకుంటాను. నాకైతే ఎప్పుడు చేదు రాలేదు. ఈ విధంగా పంపు దగ్గర కొద్దిగా మరమరాలు తడుపుకొని మొత్తాన్ని కూడా పిండేసి యాడ్ చేసుకోవాలి. పిండేసి యాడ్ చేసిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. తాలింపులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టిఫిన్లన్నీ అయ్యేలోపు నేను ఈ విధంగా పాలు అనేది కాచుకున్నాను. పాలు ఎప్పుడు కూడా పోకుండా కాయాలి అనుకుంటానండి. ఎంత జాగ్రత్తగా కాసినా పోతూ ఉంటే ఇవాళ మాత్రం చాలా జాగ్రత్తగా కాసాను. టిఫిన్లన్నీ అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి టీ పొడి, పంచదార, అల్లం కూడా యాడ్ చేసి డికాషన్ లాగా బాగా మరిగించాను. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత పాలు యాడ్ చేసుకొని ఈ పాలు కూడా పోసిన తర్వాత టీని మరిగిస్తే టీ అనేది చాలా బాగుంటుంది. మరిగిస్తేనే టీ అనేది బాగుంటుంది. కొద్దిగా డికాషన్ రావాలి, అప్పుడు టీ టేస్ట్ వస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను ఎప్పుడు టీ ఒకేలాగా పెట్టను. ఒక్కొక్కసారి అల్లం వేసిన టీ కాస్తాను, ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయ వేస్తాను, ఒక్కొక్కసారి రెండు కలిపి మసాలా టీలా ప్రిపేర్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఒక రకంగా ప్రిపేర్ చేస్తాను. నేను మధ్యాహ్నం లంచ్లోనికి కాకరకాయ, ఉల్లికారం అనేది ప్రిపేర్ చేసుకున్నాను. కాకరకాయని వేయించేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను. ఈ ఉల్లికారం కూడా వేయించేసి కొన్ని కాయలు ఉల్లికారం పెట్టాను, కొంతేమో పక్కన వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి సైడ్ డిష్గా చారు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చారు కూడా నేను మొత్తం షూట్ చేయలేదండి, తెలిసిందే కదా అని. ఇవన్నీ అయిపోయిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్ అయిపోతే తీసి ఆరేసి శుభ్రంగా వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేసేస్తున్నాను. బట్టలు ఆరేసిన తర్వాత దొడ్డి మొత్తం కూడా శుభ్రంగా కూడా కడిగేసేసుకొని వాటర్లో పెనాయిల్ పోసుకొని మొత్తం కడిగేసి ఇలా చల్లేసుకుంటాను అనమాట. అలా చల్లేసుకుంటే కొద్దిగా స్మెల్ బాగుంటుందని చెప్పి అలా విధంగా నేను చల్లేసుకుంటాను అనమాట. బట్టలన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి అంట్లన్నీ తోమేసుకొని స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, తోమేసిన తర్వాత స్క్రబ్బర్స్ మొత్తం శుభ్రంగా కడుక్కున్నాను. కడిగేసిన తర్వాత ముందుగా నేను ఇక్కడ ఇలాంటి పింగాణి సామాను ఉంటాయి కదండి, ఆ పింగాణి సామాను ముందుగా అవి కడిగేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే అవి అంటలతో పాటు కడుగుతూ ఉంటే పగిలిపోతాయండి. చాలా జరిగినాయి ఇదివరకు నాకు. అందుకని ముందు అవి కడిగేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. ఆ విధంగా కడిగేసి అన్నీ తోమేసిన తర్వాత ఈ విధంగా స్క్రబ్బర్ ఒకటి దాంతో మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకొని మొత్తాన్ని కూడా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసి శుభ్రంగా కూడా క్లాత్ తుడిచేసుకున్నాను. అయిపోయింది. తుడిచేసుకుంటే నీట్గా మెస్సీగా ఉండకుండా నీట్గా బాగుంటుందని తుడిచేసుకున్నాను. నిన్నటి పాలు ఉన్నాయండి, తోడేద్దామని కాస్తే పాలు ఇరిగిపోయినాయి. సరే వీటిని చక్కగా పంచదార వేసుకొని అని చెప్పి పక్కన పెట్టాను. సరే వెంటనే నేను ఇడ్లీకి పోసుకున్నాను అని చెప్పి ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పప్పు అయితే పోసుకున్నాను. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు రవ్వ పోస్తాను కదండి, నేను అలాగే పోస్తాను. 3 గ్లాసులు రవ్వ పోసుకున్నాను. కాకపోతే రవ్వ కొద్దిగా తగ్గింది. సరే మళ్ళీ తెప్పించిపోద్దామని చెప్పి ఆగానమాట. ఇప్పుడు నేను ఈ ప్లేట్ ఎందుకు తీస్తున్నానంటే ప్లేట్ పెట్టి గిన్నె పెట్టి పోస్తేనే చూడటానికి బాగుంది అని చెప్పి పెట్టానండి. మళ్ళీ ఎందుకు ప్లేట్ అని చెప్పి తీసేసాను, కానీ చూడటానికి బాగుందని చెప్పి మళ్ళీ ప్లేట్ పెట్టి మళ్ళీ గిన్నె పెట్టి పోసుకున్నాను.
ఇడ్లీలోకి ఇడ్లీ రవ్వ కన్నా ఇడ్లీ బియ్యం బాగుంటుందని విన్నానండి. ఒకసారి ట్రై చేయాలని చూస్తున్నాను. ఇడ్లీ బియ్యం అయితే ఇడ్లీ ఇంకా మెత్తగా ఉంటాయి అని చెప్పి అన్నారు. సరే ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పేసి అనుకొని 2 కూడా నీళ్ళు పోసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు పాలు తోడేద్దామని చెప్పి పాలు కాసి పక్కన పెట్టుకొని పాలు తోడేసేసుకున్నానండి. ఎందుకంటే ఈ ఎండాకాలం ఎప్పుడు కూడా పెరుగు అనేది రెడీగా ఉంచుకోవాలి మజ్జిగ తాగడానికి. ఇప్పుడు నేను వేడి నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నానంటే దువ్వెన మొత్తం క్లీన్ చేసుకున్నాను అని చెప్పి వేడి నీళ్ళు పోసేసుకొని వేడి నీళ్ళు కాసుకొని దాన్ని బకెట్లోకి పోసి కొద్దిగా షాంపూ నీళ్ళు రెడీగా ఉంచుకొని దాంట్లో దువ్వెన యాడ్ చేసి నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఈలోపు పొద్దున్నే అన్నం ఉండాలండి. క్యారేజీ కట్టేగా కొద్దిగా అన్నం అయితే మిగిలింది. దాన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. బియ్యం కడిగి పెట్టుకుంటే తినే ముందు వండుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ విధంగా బియ్యం అయితే కడిగి అట్టి పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా సరిపడా వండుతాను. ఒక్కొక్కసారి మిగిలిపోయినప్పుడు ఈ విధంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే గిన్నెలో కడిగి పెట్టేసుకుంటాను. మళ్ళీ గిన్నె అనేది కడగను. ఒకరోజు పొద్దున పూట తోముతానండి. మళ్ళీ అదే గిన్నె మధ్యాహ్నం సాయంత్రం కూడా ఈ కుక్కర్ గిన్నెలో వండేస్తాను. అన్నం అంతా సరిపోతుంది. మళ్ళీ గిన్నె కడిగి మళ్ళీ మధ్యాహ్నం కడిగి మళ్ళీ సాయంత్రం కడిగి అయితే పెట్టను నేను. ఈ విధంగా సరిపడా వాటర్ అంతా యాడ్ చేసేసుకొని మూత పెట్టిన తర్వాత ఈ గిన్నె చుట్టూ ఉన్న తడి ఉంటుంది కదండి, ఆ తడి మొత్తం కూడా శుభ్రంగా తీసేసుకొని పెట్టుకోవాలి. లేదంటే తడిగా ఉండి కరెంట్ కుక్కర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ విధంగా మొత్తం తుడిచేసుకొని ఆరిపోయిన తర్వాత పెట్టుకుంటాను. ఈ విధంగా పెట్టేసుకున్నాక దువ్వెనన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసుకొని ఎండలో పెట్టేసుకున్నానండి. ఈలోపు నేను ఏం చేస్తున్నానంటే క్రీమ్లు ఉన్నాయండి నా దగ్గర క్రీమ్స్. అవి ఏం చేస్తున్నానంటే వాడుతున్నాను, పడేస్తున్నాను. కానీ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కట్ చేసుకొని శుభ్రంగా వాడుకుంటున్నాను. చిన్నప్పుడు పేస్ట్లు అయిపోతే మా అమ్మగారు కట్ చేయించి మరీ వాడించేవాళ్ళు. అది గుర్తొచ్చి నేను వేస్ట్ చేస్తున్నానని చెప్పి మళ్ళీ అదే గుర్తొచ్చి కట్ చేసి మరీ నేను క్రీమ్ అనేది యూస్ చేసుకుంటున్నాను. సరే పనంతా అయిపోయింది కదా అని ఎవరో ఒక బ్లౌజ్ ఇచ్చారండి కుట్టమని. సరే ఇవాళ కుట్టేద్దాం కదా అని ప్రిపేర్ అవుతుంటే ఆమె మళ్ళీ వచ్చింది. అంటే తనేం చెప్పిందంటే బ్లౌజ్ కొద్దిగా నడుము పెంచమంది, చేతులు పెంచమందండి. సరే పెంచుతానని చెప్పాను. మళ్ళీ వచ్చి ఏమందంటే ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉన్నది ఇస్తానని చెప్పి మళ్ళీ వచ్చి నేను ఇంకో బ్లౌజ్ తీసుకొచ్చిస్తానని చెప్పింది. అందుకని చెప్పి నేను వీటిని మట్టేసి పక్కన పెట్టేస్తున్నాను కుట్టకుండా. అయితే ఈవినింగ్ స్నాక్ కింద నేను ఏం చేశానంటే వెజిటేబుల్ సలాడ్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగుంది. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. వీటికి కావాల్సింది క్యారెట్, కీరదోసకాయ, ఉల్లిపాయ, టమాటా, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇక మిరియాల పౌడర్ కావాలి. ఇది అజ్వాని పౌడర్ అండి. ఇది షాప్లో దొరుకుతాయి, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు దొరకలేదు అంటే ఏం చేయాలంటే వామాకు ఉంటుంది కదండి, వామాకుని కొద్దిగా ఒక రోజంతా ఎండలో పెట్టేసి లైట్గా పొయ్యి మీద వేడి చేసి సిమ్లో పెట్టి వేడి చేసి పొడి చేసుకుంటే అజ్వాని పౌడర్ అవుతుంది. ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా మిరియాల పౌడరు, అజ్వాని పౌడర్ చెప్పాను కదండి మీకు, అజ్వాని పౌడర్ కూడా బాగుంటుంది. అజ్వాని పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మామిడికాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయని యాడ్ చేసుకున్నాను. ఈ అజ్వాని పౌడర్ రెడీ చేసుకోవడం చాలా ఈజీ. బయట దొరకకపోతే కనుక ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా నిమ్మకాయ, కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నేను కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసాను. అది కూడా దాంట్లో ఉన్న గింజలు మొత్తం తీసేసి యాడ్ చేసినా కూడా కొద్దిగా మంటగా అయితే అనిపించింది. కానీ ఇందులో కారం యాడ్ చేసాం కాబట్టి పచ్చిమిరపకాయలు అనేది అవసరం లేదనిపించింది. ఈ విధంగా ప్రిపేర్ చేసిన సలాడ్ అనేది పిల్లలకి ఎంతో ఆరోగ్యం కాబట్టి ఈవినింగ్ పూట పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యం. ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఒకసారి ట్రై చేయండి. ఇలా వెరైటీగా కూడా చేసిస్తే కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి. చాలా ఆరోగ్యం కూడా టేస్ట్ కూడా బాగుంది. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా అయిపోతుంది. నేను ఈ చిన్న వ్లాగ్ ప్రిపేర్ చేశాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.